రాజమండ్రి 13వ వార్డ్ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద పందిరి ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం సిటీ స్థానిక 13వ వార్డ్ శ్రీ నీరుకొండ వెంకట రామారావు ప్రాథమిక పాఠశాల ప్రక్కన ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీ భోగాది వీర్రాజు వెంకటలక్ష్మి దంపతులు సహకారంతో భక్తుల సేద తీర్చుకునేందుకు ఏర్పాటు చేసి ఐరన్ పందిరి షెడ్ నిర్మించి ప్రజలు వేసవి దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. అంబేద్కర్ నగర్ ప్రాంతంలో దేవాలయం ఏదైతే ఉందో వినాయకుడి యొక్క దేవాలయం, అక్కడ ఉన్న భక్తులు కమిటీ వారి యొక్క అభ్యర్థనకు మేరకు పెద్దలు వీర్రాజు గారు, వారి యొక్క తండ్రి గారు అప్పారావు గారు, తల్లిగారు రామయ్యమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం సుమారు 3.5 లక్షలతో ఖర్చు పెట్టి, ఆయన యొక్క సొంత డబ్బుతో సుమారు 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క దేవాలయానికి మంచి షెడ్ని నిర్మించి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజున అధికారికంగా నా చేతుల మీద ప్రారంభించే అవకాశం వారి కుటుంబం ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందన
ఇప్పటికే ఆయన అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా మాకు తెలిసిన వారు, మాకు మంచి ఆప్తులు. కుటుంబం అంతా కూడా విద్యావంతులు, 10 మందికి ఉపయోగపడేవారు. ఇక్కడే మనకి దగ్గరలోనే చూసినట్లయితే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఒక షెడ్డు నిర్మాణానికి సహకరించడం జరిగింది. ఇలాగా వారి యొక్క స్తోమతకు మేర ఏదో ఒక రూపంలో ఆధ్యాత్మిక ఆలోచన కలిగి వారి అందరికీ కూడా సహకారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి దాతలు ముందుకు రావాల్సిన అవసరం. మీరు ఇక్కడే చూసినట్లయితే ముందే మసీద్ ఉంది. ఆ మసీద్ వారు కూడా షెడ్డు నిర్మాణానికి సహకరించమన్నప్పుడు నా సొంత నిధులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేసే మసీదుకి కూడా షెడ్డు ఇవ్వడం జరిగింది. ఆ షెడ్డు నిర్మాణం అయిన తర్వాత ఈ దేవాలయానికి కూడా అడిగారు పెద్దలు, మీరు సహకరించండి అని. నేను ఆ కార్యక్రమం చేద్దామనే లోపే వీర్రాజు గారు నాకన్నా స్పీడ్గా ముందొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసేసారు. ఎవరు చేసినా నాకు దీంట్లో ఆనందం కలిగిన అంశం ఏంటంటే నా కుటుంబ సభ్యులే చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది. మీరు నిన్నే చూశారు మార్కండేయ స్వామి వారి యొక్క ధ్వజస్తంభ కార్యక్రమం ఏ విధంగా జరిగిందన్న. మేము ఆశించింది ఇంతమందే, కానీ స్పందన అయితే ఊహకందని విధంగా వచ్చింది. కారణం ప్రతి ఒక్కరిలో కూడా ఈ భక్తి భావం అన్నది పెరుగుతూ ఉంది. అలాగే మనం కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే సమిత డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా స్ఫూర్తిదాయకంగా నా మైనారిటీ సోదరులు వచ్చి నడుస్తున్న ఆ కాలబాట ఉన్న భక్తులందరికీ కూడా డ్రింక్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక మత సామరస్యానికి వేదిక, సనాతన ధర్మానికి ప్రతిబింబించే విధంగా ఈ యొక్క ప్రవర్తన మంచి సూచన. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మత ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో దాన్ని గౌరవించాలి. గౌరవిస్తూ పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ సోదర భావంతో మనం ముందుకెళ్ళినట్లయితే ఈ నగరం ప్రశాంతంగా ఉంటుంది, అందరూ ఆనందంగా ఉంటారు. ఆ ఆలోచనతో అందరూ ముందుకెళ్దామని వెంకటేశ్వర గారు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ దేవుడి యొక్క అనుగ్రహం వారిపైన వారి కుటుంబం పైన ఎప్పుడు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన 50 మంది భక్తులకు, వెంకటేశ్వర గారి యొక్క కుటుంబ సభ్యులకు, నా కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం.